ఈ నల్ల బియ్యం, ఎర్ర బియ్యం తినడం బానే ఉంది కానీ వండుకోవడమే ఇబ్బందిగా ఉంది. ఎలా వండుకొని ఎలా తినాలని అడుగుతున్నారు. ఈ నల్ల బియ్యం గాని, ఎర్ర బియ్యం గాని రాత్రి నానబెట్టి ఉదయాన్నే వండుకుంటే మీకు 30-40 మినిట్స్ పడుతుంది. ఉడుకుతుంది. కొంచెం కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తుంది కానీ తింటే అరుగుతుంది. అది మీకు ఏ ఇబ్బంది చేయదు. ఒకవేళ ఇలా రైస్ లాగా తినలేము అనుకుంటే ఆ రాత్రి నానబెట్టినటువంటి ఈ ఎర్ర బియ్యం లేదా నల్ల బియ్యంని మార్నింగ్ ఒక్కసారి దాన్ని మిక్సీలో ఇలా నూకలాగా పట్టండి ఆ పచ్చి బియ్యంని. అది కొంచెం నూకలాగా మెత్తగా అవుతుంది. దాంట్లో వాటరేసి అందులోనే మీరు వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మిరియాలు అండ్ ఉప్పు, జీలకర్ర ఇవి వేసి ఉడికించారనుకోండి, మీకది టేస్టీగా జావలాగా కొంచెం చిక్కగా అవుతుంది. మీరు గంజిలాగా, జావలాగా దాన్ని తాగొచ్చు బావుంటుంది. లేదంటే మీకు అందులో మిక్స్‌డ్ వెజిటబుల్ అంటే క్యారెట్, బీట్రూటు, కాలీఫ్లవరు ఇలాంటివన్నీ వేసుకొని బిస్బిల్లా బాత్ లాగా గూడా చేసుకొని తినొచ్చు డైరెక్ట్‌గా. దానికి మీకు కర్రీ అవసరం ఉండదు. ఎందుకంటే ఈ నల్ల బియ్యం గాని, ఎర్ర బియ్యం గాని కొంచెం జిగటగా అవుతాయి. ఇవన్నీ వేశారనుకోండి మీకు డైరెక్ట్‌గా ఈజీగా తినొచ్చు. టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి లడ్డూ చేసుకొని ఈజీగా తినొచ్చు. ఇది నేను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే మెథడు. దీన్ని ఈ నల్ల బియ్యం, ఎర్ర బియ్యం ఒక్కసారి కడిగేసి, ఆ బియ్యాన్ని డ్రై రోస్ట్ చేయండి. రోస్ట్ చేసిన తర్వాత దాన్ని మిక్సీ పట్టండి. అది పౌడర్ అయిపోతుంది. దాంట్లో బెల్లం, పచ్చి కొబ్బరి ఇంకా మీకు ఇష్టమైతే ఈ కాజు గాని, బాదం గాని కొంచెం క్వాంటిటీలో కలపండి. ఇది ఎంత టేస్టీగా ఉంటాయంటే మీకు అన్నం తిన్నట్టుగానే ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో పిల్లలైతే ఒక్కటే రోజులో 2 రోజుల్లో మొత్తం తినేస్తారు ఈ లడ్డూల్ని. హాస్టల్‌లో ఉండే పిల్లలకి ఈ ఎర్ర బియ్యం, నల్ల బియ్యం పెట్టలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఈ లడ్డు అనేది మంచి ఆప్షన్. అండ్ ఆర్గానిక్ బెల్లం తీసుకోండి. బెల్లం వద్దు అనుకుంటే డ్రై డేట్స్ పౌడర్ కలపండి తియ్యగా వస్తుంది. ఎర్ర బియ్యం గాని, నల్ల బియ్యం గాని పాలు, బెల్లం కలిపి పరమాన్నం లేదంటే పాయసం లాగా చేసి తినండి. ఇది స్పెర్మ్ కౌంట్‌కి గాని, మన హెల్త్‌కి గాని చాలా ఎక్సలెంట్‌గా ఉపయోగపడుతుంది. వీక్లీ ట్వైస్ చేసుకొని తినండి. ఈ బ్లాక్ రైస్ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఎర్ర బియ్యం గాని, నల్ల బియ్యం గాని. ఇంకొకటి ఈ రైస్‌ని మనం బియ్యం పిండి పట్టించినట్టుగానే దీన్ని గూడా పట్టిచ్చేసి మీరు ఈ గోధుమ పిండి గాని, వేరే వాటితో గాని కలిపి చపాతీ చేసుకోండి. లేదంటే దీనితోటి మీరు కేకులు తయారు జేసుకోవచ్చు. అంటే హెల్తీగా ఉండే మెథడ్స్‌లో ఫాలో చేసుకోవచ్చు. ఈ రాత్రి నానబెట్టిన బియ్యంని ఉదయాన్నే పట్టేసి ఇన్‌స్టంట్ దోస వేసుకోండి. అలా పులియకుండా దోస రాదు కాబట్టి కష్టమవుతుంది. ఇది రవ్వలాగా పట్టుకొని ఇడ్లీలాగా చేసుకొని తినొచ్చు. ఎర్ర బియ్యం యొక్క అటుకులు దొరుకుతాయి. అటుకుల్ని తెచ్చుకొని మార్నింగ్ టిఫిన్ లాగా చేసుకొని తినొచ్చు. లేదంటే అటుకుల్ని తాలింపేసుకొని, పల్లీలు కలుపుకొని గూడా మీరు ఈవినింగ్ స్నాక్స్ లాగా మీరు తినొచ్చు. పిల్లలకి పెట్టొచ్చు. హెల్తీ ఫుడ్ అన్నమాట ఇది. ఇది మీకు 150, 200లో దొరుకుతాయి అటుకులు. ఇవి గూడా పండించే వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. మీరు గనక ఎర్ర బియ్యం, నల్ల బియ్యం తినాలి అని అనుకుంటే మీకు యూట్యూబ్‌లో చాలా వంటల ఛానెల్స్ ఉన్నాయి. హెల్తీగా వండే వాళ్ళున్నారు. సో, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరవన్నీ వెతుక్కొని అందులో ఈ పులియబెట్టినవి కాకుండా హెల్తీ ఆప్షన్స్ చూసుకొని వండుకోండి.